ఇక వివరాల్లోకి వెళ్తే పేద ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక 37వ డివిజన్ పాత బస్టాండ్ వెంకటేశ్వర కాలనీ 10వ డివిజన్ దొమ్మిలిపేట ప్రాంతంలో వికలాంగులకు అవ్వాతాతలకు పెన్షన్ సొమ్ములు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో ఆర్థిక లోటు ఉన్నా ఆర్థిక భారమైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 4,000 రూపాయల పెన్షన్ మొదటి తారీఖు ఉదయాన్నే లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం 3,000 రూపాయల పెన్షన్ పేరుతో 5 ఏళ్ల కాలయాపన చేసి చివరి సమయంలో 3,000 చేసి మోసం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పింఛన్లు పంపిణీ తేదీ సెలవు వస్తే ముందు రోజే పింఛన్లు పంపిణీకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ నగరంలో 29,395 మందికి సామాజిక భద్రతా భరోసా పింఛన్ల క్రింద సుమారు 12 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 37వ డివిజన్ ఇన్ఛార్జ్ మల్లాడి గంగాధర్, నాయకులు మల్లాడి వీరబాబు, బలసాడి శ్రీను, మల్లాడి లోవరాజు, బొడ్డురాజు, లంకే మురళి, గోపిరాజ్ కుమార్, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ ముగురాజు, చోడుపల్లి సతీష్, ఏరిపల్లి రాము, కొండ్రు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో మాట ప్రకారంగా ఎన్టీఆర్ భరోసా ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ విధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల కూడా 6 గంటలకు మొదలుపెట్టి 10 గంటల లోపల ఇచ్చేస్తున్నారండి 1వ తారీఖుని. ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే ఈరోజు కాకినాడ నగరంలో సుమారు 29,396 మందికి ఇస్తున్నామండి. నెలకి 12,72,00,000 రూపాయలు ఇస్తున్నామండి నెల. ఈరోజు ప్రతి పెన్షన్ దాన్ని కలిసినప్పుడు అమ్మ ఎలా సంతోషంగా ఉన్నారంటే అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అదేవిధంగా ఈరోజు గౌరవపదంగా బతుకుతున్నామని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. ఈ రోజున ఇదివరకు ఇతర మీద ఆధారపడి బతకడం ఇవన్నీ ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరినైనా డబ్బులు అడగాలంటే సిగ్గుపడిపోయే పరిస్థితి. అటువంటిది వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఈరోజు ఆ పెన్షన్దారులు వారి జీవితంలో ఈరోజు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా పెన్షన్దారికి 1వ తారీఖు ఖచ్చితంగా ఈరోజు పెన్షన్ ఇచ్చి తీరుతుంది. అదే గత ప్రభుత్వంలో ఆదివారం వస్తే పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఆదివారమే కాదు, ఆదివారం వస్తుందని తెలిసి సెలవు వస్తుందని తెలిసి ముందు రోజు ఇచ్చేస్తున్నారు పెన్షన్. ఈ ప్రభుత్వం ఆ విధంగా ఆర్గనైజ్ చేసింది. ఆ విధంగా పెన్షన్దారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చి ఈరోజు మాట నిలబెట్టుకుంది ప్రభుత్వం. ఈ లబ్ధిదారులందరి తరపున ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.